సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణల రాజకీయం ఉడుకు బాగానే రాసుకుంటున్నది. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు షురువైనాయా అన్నట్టు అవుతున్నది. ఇటు సర్కారు అటు ప్రతిపక్షం సభల తర్వాత సభలు పెడుతున్నారు. ఎక్కడ ఏ సభ జరిగింది, ఆ సభలలో ఎవరెవరు ఏమేం మాట్లాడిండ్రు అనేది చూద్దాం రారి. చూస్తుర్రా కేటీఆర్ సార్ చేరుకోగానే ఎట్లా పూలు చల్లుతున్నారో. ఓట్ల పండుగ వచ్చిందన్నట్టే ఉన్నది కదా వాతావరణం. నల్గొండ జిల్లాల రైతు మహాధర్నం పేరుతోని పెద్ద సభ పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇక దాంట్లో కేటీఆర్ సారే మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ నల్గొండకి ఏం చేసిండో చెప్పుడే కాదు, ఛాలెంజ్ కూడా ఇచ్చిండు అపోజిషన్ వాళ్ళకు. ఏం చేసిండు కేసీఆర్ నల్గొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ చేరుకున్నాడు. ఆడ చదువుకునే పిల్లగాన్లు వాళ్ళ గోడు కేటీఆర్ తోని ఎల్లబోసుకున్నారు. పౌష్టికమైన తిండి పెట్టాల్సింది పోయి గొడ్డు కారం పెడుతున్నారు. అసొంటి వైస్ ఛాన్సలర్ ను తీసేయించాలని కేటీఆర్ కు చెప్పుకున్నారు. ఇక ఇంకో పక్క రంగారెడ్డి జిల్లా పొద్దుటూర్ల దునియాలనే ప్రపంచ స్థాయి మంచి పార్కు ను సీఎం రేవంత్ రెడ్డి షురూ చేసి సభలో మాట్లాడిండు. తర్వాత సెక్రటేరియట్ ల ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలని ఏమన్నాడో ఈనుండ్రి. ఈ పెట్టుబడులు, ప్రభుత్వము, విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నారేంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయేందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు. అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? ఇన్నారు కదా, ఎవలని అంటుండో పేరెత్తకుంటా ఎవరికి అర్థం కావాలనో వాళ్ళకే తలిగేటట్టు అంటున్నాడు. ఇగో గిట్లా వాళ్ళ మాట వీళ్ళో మాట అనుకుంటా పంచాయతీ ఎన్నికల నాటికి రాజకీయంను ఇంకెంత వేడెక్కిస్తారో చూడాలి. చంద్రాల్ సారు తెలిసి అన్నడా లేక నోరు జారిండా తెలియదు గాని ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్న మాట ఇప్పుడు పెద్ద రచనే అవుతుంది. ఇక దీని మీద ఉత్తవుకుంటారా, గట్టిగానే ఆడుచుకుంటారు కొందరు. తెలిసి అన్నాడో తెలియక అన్నాడు గాని ఇప్పుడు చంద్రాల్ సారు మాటలో మాట ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్నాడు. కథమిగ ఈ మాటలు ఇప్పుడు హైదరాబాద్ అంతా గిర్రున తిరుగుతున్నాయి. ఈ మాటలకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు ఆ గై మండుతుండు. నాకు తెలియక అడుగుతా, అసలు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అని చంద్రబాబు ఎట్లా అంటాడు? చార్మినార్ ఆయన కట్టించిండా, బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు క్రియేట్ చేసిండా, ఉస్మానియా యూనివర్సిటీ ఆయన క్రియేట్ చేసిండా, లేకపోతే గండిపేట హిమాయత్ సాగర్ చెరువు ఆయన కట్టించిండా? అట్లంటే ఒకప్పుడు హైదరాబాద్ లో ముత్యాలు అమ్ముతుండే, ప్రపంచ దేశాలు వాణిజ్యం చేస్తుండే. అట్లా చంద్రబాబు హయాంలో ప్రపంచ దేశాలు వాణిజ్యం చేసినాయా? అసలు హైదరాబాద్ ను ఐ క్రియేటెడ్ అని ఎట్లా అంటాడు? నోబడి క్రియేటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ ఈస్ క్రియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు కట్టిరో తెలుసా? 1918. అసలు అప్పటికి కనీసం చంద్రబాబు పుట్టిండా? ఇవేం తెలియకుండా ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అని ఎట్లా అంటారు అనుకుంటా గిట్లనే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా గట్టిగానే ఆడుచుకుండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ ఆలోచనలో పడ్డారు. మరి పంచాది ఏడు దాకా పోతుందో ముందు తెలుస్తుంది.